హలో ఎవ్రీవన్. ప్రకాశం జిల్లాలో క్రైస్తవులే ఎందుకు ఎక్కువ ఉన్నారు? ఇది తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఒంగోలు ఎక్స్ప్రెస్. సరే, టాపిక్లోకి వెళ్దాం. ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు ప్రాంతంలో క్రైస్తవులు ఎందుకు ఎక్కువ ఉన్నారు? ముఖ్యంగా ఎస్సీ కులంలోని మాదిగలే ఎందుకు ఎక్కువ ఉన్నారు? ఈ ప్రశ్న తెలుసుకోవాలంటే దాదాపు 180 సంవత్సరాల చరిత్రలోకి వెళ్ళాలి. 1840లో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ తెలుగు ప్రాంతంలో తన సేవలను ప్రారంభించింది. మొదట నెల్లూరు ప్రాంతంలో పనిచేసిన ఈ మిషన్ తరువాత ఒంగోలును తన ప్రధాన కేంద్రంగా మార్చుకుంది. 1865లో అమెరికాకు చెందిన మిషనరీ జాన్ ఎవరెట్ క్లఫ్ భారతదేశానికి వచ్చారు. 1866లో ఆయన ఒంగోలులో స్థిరపడి తెలుగు నేర్చుకొని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఆయనతో పాటు స్థానిక తెలుగు సువార్థికులు కూడా గ్రామాల్లో సేవ చేశారు. అయితే ఈ చరిత్రలో ఒక పెద్ద మలుపు 1876-1878 మధ్య వచ్చిన మహాకరువు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు ఆకలితో అల్లమటించారు. అనేక కుటుంబాలు తన జీవనోపాధిని కోల్పోయాయి. అగ్రకులాల వారు తక్కువ కులాల వారిని ఎంతో ఇదిగా చూడటం, తక్కువ చేసి చేయడం, తినేదానికి తిండి కూడా లేక ఎంతో సతమతమయ్యే సమయంలో వారి యొక్క పశువులకు కాపలా ఉంచడానికి ఈ తక్కువ కులం వాళ్ళని పెట్టేవాళ్ళు. వీరు తినేదానికి తిండి లేక జీతానికి ఉండి ఎంతో కష్టపడి ఎంతో ఇది చేసి తమ కుటుంబాలను పోషించేవారు. అలా వచ్చిన ఆ కరువులో అప్పుడే వచ్చిన జాన్ క్లఫ్ తన ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి బంకింగ్హామ్ కాలువ, ఇది మచిలీపట్నం నుంచి చెన్నైకి తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈయన ఆ కాంట్రాక్టు తీసుకొని దాన్ని ఈ యొక్క తక్కువ కులం వారికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకున్నారు. వేలాది మంది అక్కడ పనిచేసి తమ కుటుంబాలను ఆకలి నుంచి కాపాడుకున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో మత మార్పిడి కోసం కేవలం వారికి తినేదానికి తిండి మాత్రమే పెట్టులాగా ఎంతో ఇది చేశారు. వారికి ఎప్పుడూ సువార్త ప్రకటించనే లేదు. కరువు ముగిసిన తర్వాత 1878లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సమీపంలో ఉన్న వెల్లంపల్లి పక్కన ఉన్న గుండ్లకమ్మ జలాశయం దగ్గర నది ఒడ్డున వేలాది మంది స్వచ్ఛందంగా అనగా 2200 మంది కేవలం బాప్తీసం తీసుకున్నారు. అలా జరిగిన కొన్ని వారాల్లోనే 9000 మంది బాప్తీసం పొందారు. ఈ సంఘటన ప్రపంచ బాప్టిస్ట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒకటిగా గుర్తించబడింది. ఆ తర్వాత ఒంగోలు, కందుకూరు, చీరాల మరియు ప్రకాశం జిల్లాలోని అనేక గ్రామాల్లో చర్చిలు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. స్థానిక పాస్టర్లు మరియు సువార్థికులు గ్రామాల వారీగా సేవలు కొనసాగించారు. అందుకే ప్రకాశం జిల్లాలో క్రైస్తవుల సంఖ్య పెరగడానికి కారణమైంది. అలానే ఎస్సీ కులం వారు కూడా పెరగడానికి కారణమైంది. స్థానిక నాయకులు కరువు సమయంలో జరిగిన సహాయ కార్యక్రమాలు, విద్యా అవకాశాలు మరియు తరతరాల ద్వారా విశ్వాసం కొనసాగించడం, ఇవన్నీ కలిసి ఈ చరిత్రను నిర్మించాయి. ఈ చరిత్రలో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకోవాలంటే మీరు చేసే ఈ యొక్క కామెంట్ నా యొక్క వీడియోని నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది చెప్తుంది. మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే, అలాగే క్లవ్ దొర గారు ఇంత మిషనరీ జరిగించడం వల్లనే ఒంగోలులో క్లవ్ దొర గారి పేరు మీద ఒక విగ్రహం ఉంది. అలానే ఆయన పేరు మీద ఒక లైనే ఉంది. 7 స్ట్రీట్స్ ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.